హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. మనం ఈరోజు 2026-27 సంవత్సరానికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క బడ్జెట్ గురించి ఆల్రెడీ మనం చర్చించుకున్నాము. ఈరోజు ఈ యొక్క బడ్జెట్లో భాగంగా వ్యవసాయ బడ్జెట్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాల గురించి చర్చించుకోబోతున్నాము. వ్యవసాయ రంగము, వ్యవసాయ అనుబంధ రంగాలు, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి వివిధ రకాల పథకాలు, వివిధ రకాల కేటాయింపుల గురించి మనం ఈరోజు క్షుణ్ణంగా అర్థం చేసుకోబోతున్నాము. సో ఈ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్కి సంబంధించినటువంటి వ్యవసాయ బడ్జెట్ని మనకు 2026-27 సంవత్సరానికి గాను 2026-27 సంవత్సరానికి గాను 53,752.12 కోట్లతో కూటమి ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగినది. దీంట్లో శాసనసభలో వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు ఈ యొక్క బడ్జెట్ని శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా మండలిలో అనగాని సత్యప్రసాద్ ఈ యొక్క బడ్జెట్ని మండలిలో ప్రవేశపెట్టడం జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు ఓన్లీ శాసనసభలో మాత్రమే ప్రవేశపెట్టడం జరిగింది. కానీ శాసన మండలిలో రెవెన్యూ మంత్రి అయినటువంటి సత్యప్రసాద్ ఈ యొక్క వ్యవసాయ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగిందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. ఈ యొక్క వ్యవసాయ బడ్జెట్లో వ్యవసాయ రంగంతో పాటుగా వ్యవసాయ అనుబంధ రంగాలకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరిగిందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. సో ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి అంశం అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలా ఇంపార్టెంట్. గతంలో మనం చర్చించుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం బడ్జెట్కి సంబంధించినటువంటి కేటాయింపులు, బడ్జెట్కి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ అంశాన్ని మనం అక్కడ చర్చించుకున్నాము. ఈరోజు మనం చర్చించుకునేది ఓన్లీ ఫోకస్ ఆన్ అగ్రికల్చరల్ సెక్టార్, అంటే వ్యవసాయ రంగాన్ని కూలంకుషంగా అర్థం చేసుకోవడం కోసం మనం ఈ యొక్క వీడియోని చేయడం జరిగింది. ఇక్కడ వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి వివిధ శాఖల వారీగా కేటాయింపులను పరిశీలిద్దాం. గతంలో మనకు పాస్ట్ అంటే 2025-26 సంవత్సరంలో బడ్జెట్ ఎలా ఉంది, 2026-27 సంవత్సరంలో బడ్జెట్ ఏ రకంగా ఉందనేటువంటి విషయాన్ని, అందులో పెరుగుదల ఉందా, తగ్గుదల ఉందా, ఏ మేరకు పర్సంటేజ్ పెరిగింది, ఏ మేరకు పర్సంటేజ్ తగ్గిందనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ స్లైడ్ మొత్తాన్ని మేము కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులకు అనుగుణంగా తయారు చేయడం జరిగినది. సో విద్యార్థులు ప్రతి అంశాన్ని కూలంకుషంగా అర్థం చేసుకోవాలి. శాఖ విభాగము, ఇక్కడ వాటికి సంబంధించిన విభాగాల పేర్లు కలవు. గత ఏడాది కేటాయింపు, గత సంవత్సరం అంటే 2025-26 సంవత్సరంలో ఏ రకమైనటువంటి కేటాయింపులు ఉన్నాయి, ఈ ఏడాది కేటాయింపు 2026-27 సంవత్సరంలో ఏ రకమైనటువంటి కేటాయింపులు ఉన్నాయి. అదేవిధంగా తేడా అంటే ఏం చేంజ్ ఉంది గత బడ్జెట్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏ రకమైనటువంటి తేడాలు ఉన్నాయి, ఇద్దరు పెరుగుదల ఉందా, తగ్గుదల ఉందా అనేటువంటి విషయం ఇక్కడ విద్యార్థులు గమనించాలి. దాన్ని పర్సంటేజ్లో, ఇక్కడేమో న్యూమరికల్గా నెంబర్గా మనం చర్చించుకుంటాము. ఇక్కడేమో పర్సంటేజ్, ఎంత పర్సంటేజ్ పెరిగింది, ఎంత పర్సంటేజ్ తగ్గిందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాలకు గత బడ్జెట్లో 2025-26 సంవత్సరంలో 48,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అదే ఈ ఏడాది ఎంత ఉంది, 53,000 కోట్లు. 48తో పోల్చుకుంటే 53,000 కోట్లు అనేది ఇక్కడ దాదాపు 5,000 కోట్లు పెరుగుదల అనేది ఉందనే విషయాన్ని గమనించాలి. ప్లస్ 5,410 అంటే గత బడ్జెట్తో పోల్చుకుంటే వ్యవసాయ రంగానికి మరియు వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయింపులు అనేది పెరిగినాయనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. ఎంత పర్సంటేజ్ పెరిగింది, 11.19% పెరిగింది. ఇక్కడ ఏమంటాడంటే మనకు 2025-26 రాష్ట్ర వార్షిక బడ్జెట్లో వ్యవసాయ రంగానికి, వ్యవసాయ అనుబంధ రంగాలకు 48,000 కోట్లు కేటాయిస్తే
26-27 బడ్జెట్లో 53,000 కోట్లు కేటాయించడం జరిగిందనే విషయాన్ని ఇస్తాడు. అది ఏ స్టేట్మెంట్ ఇచ్చి బి స్టేట్మెంట్ ఏమి ఇస్తాడంటే గత బడ్జెట్తో పోల్చినప్పుడు ఈ బడ్జెట్లో పెరుగుదల శాతం ఎంత అంటే 11.19% పెరుగుదల ఉంది. కాబట్టి ఈ పెరుగుదలను స్టేట్మెంట్ 2 కింద ఇచ్చి పైన ఇచ్చిన వాల్యూను పైకిచ్చి రెండిట్లో సరైన దాన్ని లేదా సరికాని దాన్ని గుర్తించమని ఇస్తాడు. కాబట్టి ఈ 11.19% అనేది విద్యార్థులు ఫోకస్గా ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఉచిత వ్యవసాయ విద్యుత్. ఉచిత వ్యవసాయం మరియు విద్యుత్కు సంబంధించిన విషయంలో 12,000 కోట్ల రూపాయలు గత ఏడాది 2025-26లో కేటాయిస్తే ఈసారి 13,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. సుమారుగా 948 కోట్ల రూపాయలు మనకు తేడా అనేది గమనించవచ్చు. సో ఇక్కడ కూడా పెరుగుదల అనేది ఉంది. +7 అంటే +7% అంటే గతంతో పోల్చుకుంటే ఈసారి పెరుగుదల అనేది ఎందులో వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటుగా ఉచిత వ్యవసాయం మరియు ఉచిత విద్యుత్కి సంబంధించినటువంటి వాటి విషయంలో కూడా పెరుగుదల అనేది నమోదైందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్ సాగునీటి ప్రాజెక్టులు నిర్వహణ. ఏదైతే మనకు ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్ట్స్ ఉంటాయో వాటికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ వాటికి సంబంధించినటువంటి ఏదైతే మనకు నిర్వహణ ఉంటుందో వాటి విషయంలో చూస్తే 12,000 కోట్ల రూపాయలు 2025-26 సంవత్సరంలో కేటాయిస్తే ఈ ఏడాది 2026-27 సంవత్సరంలో ఎంత ఖర్చు చేయబోతున్నారంటే 14,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు. సో ఇక్కడ పెరుగుదల ఎంత ఉంది? 1,372 కోట్ల రూపాయలు అదనంగా కేటాయింపు చేయడం జరిగింది. కాబట్టి పర్సంటేజ్లో చూసుకుంటే సుమారు 11% అంటే 10.64 అంటే నియర్లీ 11% అనేది 10.64% పెరుగుదల అనేది గత బడ్జెట్తో కంపేర్ చేస్తే సాగునీటి ప్రాజెక్టుకు కేటాయింపులు చేయడం జరిగిందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్ ఓన్లీ వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి వాటి విషయంలో ఇక్కడ 12,000 కోట్ల రూపాయలు గత ఏడాది మనకు కేటాయించినట్లయితే ఈ ఏడాది 12,152 కోట్ల రూపాయలు ఇక్కడ కేటాయించడం జరిగింది. ఓన్లీ అగ్రికల్చర్కి సంబంధించింది. సో ఇక్కడ మీరు బాగా గమనించాలి. గతంతో పోల్చుకుంటే ఇక్కడ మనకు మైనస్ వాల్యూ ఉంది. గతంతో పోల్చుకుంటే ఇక్కడ మైనస్ వాల్యూ అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ తగ్గుదల 249 కోట్ల రూపాయలు గత బడ్జెట్తో కంపేర్ చేసే తగ్గుదలను నమోదు చేసింది అనే విషయాన్ని గుర్తుపట్టాలి. ఇక్కడ ఎంత ఉంది? -2% అనేది తగ్గుదల ఉందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. బిట్టు ఎలా పడుతుంది? వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026-27 సంవత్సరంలో కేటాయించినటువంటి బడ్జెట్లో పెరుగుదల శాతం అనేది 11.9% ఉన్నట్లయితే వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపుల్లో గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది -2.01% కలదు. పై వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. అప్పుడు ఏముంటుంది? సరికానిది ఏముంది? మనం ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ 2 కరెక్టే కాబట్టి సరికానిది ఏదీ లేదు. లేదా సరైన దాన్ని గుర్తించండి అంటే పై వాటిలో 2 సరైనవి కాబట్టి ఏబి సరైనవి అనేటువంటి విషయాన్ని విద్యార్థులు గమనించాలి. ట్రిక్కీగా క్వశ్చన్ పడుతుంది కాబట్టి ఇక్కడ మనకు వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయంలో మనకు ఇక్కడ తగ్గుదల అనేది కనిపించిందని విద్యార్థులు గమనించాలి. పశుసంవర్ధక శాఖ ఏదైతే మనకు పశుసంవర్ధక శాఖ ఉందో ఎంత ఉందంటే ఇక్కడ 1,112 కోట్ల రూపాయలు గతంలో కేటాయిస్తే ఈసారి 1,121 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇందులో 8 కోట్ల రూపాయలు అదనంగా కేటాయించారు. సో ఇందులో పశుసంవర్ధక శాఖలో కూడా పెరుగుదల అనేది నమోదైంది. ఎంతంటే 0.80% అనేది మనకు ఎక్కువ కేటాయింపు జరిగిందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్ ఉద్యానవన శాఖ అయితే ఉందో, ఏదైతే హార్టికల్చర్ ఉందో దానికి 931 కోట్ల రూపాయలు 2025-26 బడ్జెట్లో కేటాయించినట్లయితే ఇక్కడ 2026-27 సంవత్సరంలో సుమారుగా 1,123 కోట్లు అంటే 1,123 కోట్లు కేటాయించడం జరిగింది. గతంతో కంపేర్ చేస్తే 192 కోట్లు అదనంగా కేటాయించారు. ఇక్కడ విద్యార్థులు బాగా గమనించాలి. హైయెస్ట్ అంటే 20% పెరిగిందనమాట. 20.60 అంటే సుమారు 21% పెరుగుదలను నమోదు చేయడం జరిగిందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్ మత్స్య ఏదైతే మనకు ఫిషనరీస్ ఉన్నాయో ఈ ఫిషనరీస్ శాఖకు
ఇక్కడ 540 కోట్లు గతంలో కేటాయిస్తే 2025-26 బడ్జెట్లో 540 కోట్లు కేటాయించినట్లయితే ఈ సంవత్సరం 523 కోట్లు కేటాయించడం జరిగింది. మీకు ఆటోమేటిక్గా అర్థమవుతూనే ఉంది 17 కోట్లు మైనస్ ఉంది. అంటే గతంతో కంపేర్ చేస్తే మనకు ఇక్కడ మత్స్య రంగానికి కేటాయింపులు అనేది తగ్గడం జరిగింది. ఎంత తగ్గిందా అంటే సుమారుగా -17% తగ్గిందన్న విషయాన్ని విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు పర్సంటేజ్ పరంగా చూసుకుంటే -3% అనేది మనకు కేటాయింపుల్లో భాగంగా తక్కువ శాతం కేటాయింపులు చేయడం జరిగిందన్న విషయాన్ని విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్ మార్కెటింగ్ శాఖ, ఏదైతే మనకు మార్కెటింగ్ సంబంధించిన శాఖ ఉందో దాన్ని 315 కోట్లు గతంలో కేటాయిస్తే ఈసారి 515 కోట్లు కేటాయించడం జరిగింది. ఇక్కడ పెరుగుదల ఎంత ఉందంటే 199.68%, అంటే 200% పెరుగుదలను నమోదు చేసిందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. అంటే 199.68 అంటే 199 కోట్లు పెరిగింది. ఇక్కడ దానిపైన మత్స్యశాఖ అయితే ఉందో ఇది ఇక్కడ 17 కోట్లు తగ్గుదల అనేది మనం నమోదు చేశామని గమనించాలి. సో ఇక టోటల్గా చూసుకుంటే మార్కెటింగ్ శాఖకు గత బడ్జెట్తో పోల్చుకుంటే ఈసారి బడ్జెట్లో 63% అనేది పెరుగుదలను నమోదు చేయడం జరిగినది. సో మొత్తంగా ఈ స్లైడ్లో మీకు అర్థమైంది ఏంటంటే 2 రంగాలు, మేజర్లీ 2 రంగాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. వ్యవసాయ శాఖకు మరియు ఇక్కడ రెండోది ఏంటంటే మనకు మత్స్య శాఖకు, ఈ రెండింటి విషయంలో మనకు కేటాయింపుల విషయంలో తగ్గుదల నమోదు చేయడం జరిగింది. అంటే ఇచ్చిన స్లైడ్లో వ్యవసాయ శాఖ మరియు మత్స్య శాఖకు గత బడ్జెట్తో కంపేర్ చేస్తే ఈ బడ్జెట్లో కేటాయింపుల శాతం తగ్గిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏ ఆప్షన్ ఇస్తాడు? వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధాల రంగాలకు సంబంధించినటువంటి వాటి విషయంలో కేటాయింపులు పెరిగింది. వ్యవసాయ శాఖ మరియు మత్స్య శాఖకు ఏమైందంటే కేటాయింపులో తగ్గుదల కలిగి ఉన్నది. ఇచ్చినటువంటి టేబుల్లో అత్యధిక కేటాయింపుల ఆధారంగా ఎగువ నుంచి దిగువకు అమర్చమంటాడు. ఎగువ నుంచి దిగువ ఈ కాంపోనెంట్ ఇస్తాడు, ఈ శాఖలు ఇస్తాడు. ఈ శాఖలు ఇచ్చి ఈ శాఖలకు గత బడ్జెట్ని ఈ బడ్జెట్తో కంపేర్ చేసి ఎక్కువ శాతం నుంచి తక్కువ శాతానికి అమర్చనంటాడు. అప్పుడు మీరు విద్యార్థులు అలర్ట్ కావాలి. ఇక్కడ ఇచ్చినటువంటి శాతంలో మార్పులు సింపుల్గా చూడండి. ఇక్కడ మార్కెటింగ్ శాఖకు 63% అని గుర్తుపెట్టుకోండి. 63% మార్కెటింగ్ శాఖకు. సెకండ్ ఏముంది మనకు? ఉద్యానవన శాఖకు ఇక్కడ 20% ఉంది, 2వ స్థానంలో ఉంది. తర్వాత మనం అలా చూసుకుంటూ పోతే వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు 3వ ప్లేస్ ఉంది, అంటే 11% వృద్ధి రేటు నమోదు చేసింది. సాగునీటి ప్రాజెక్టులకు మనకు 4వ స్థానంలో ఇక్కడ ప్రోగ్రెస్ అనేది చూడొచ్చు. దాని తర్వాత ఉచిత వ్యవసాయం మరియు విద్యుత్కి సంబంధించిన వాటి విషయంలో 5వ స్థానం. అంటే పర్సంటేజ్ ఆధారంగా చూసుకుంటే అత్యధిక పర్సంటేజ్ చేంజ్ ఏ రంగంలో అయిందంటే మార్కెటింగ్ శాఖలో అయిందన్న విషయాన్ని విద్యార్థులు గమనించాలి. సో ఈ స్లైడ్ ద్వారా ఏమైంది మనకు? శాఖ, కేటాయింపు, కేటాయింపులో పెరుగుదల, కేటాయింపులో తగ్గుదల, టాప్ ఎందులో పెరిగింది, ఎందులో బాగా తగ్గింది, గతంతో కంపారిజన్ ఎందులో తగ్గిందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. ఈ బడ్జెట్లో భాగంగా మనం వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాల బడ్జెట్ ప్రతిపాదనను ఇక్కడ మనం చర్చించుకోవాలి. ఇక్కడ ఏమిచ్చారంటే క్రమ సంఖ్య, శాఖల వారీగా మరియు కేటాయింపులు ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి బాగా గమనించండి. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ కోసం 14,276 కోట్లను కేటాయించడం జరిగింది. రైతులకు విద్యుత్ సబ్సిడీ కింద 13,722 కోట్లు కేటాయించడం జరిగింది. వ్యవసాయ శాఖకు సంబంధించి 12,152 కోట్లు కేటాయించడం జరిగింది. ఉద్యానవన శాఖకు 1,123 కోట్లు కేటాయించడం జరిగింది. పశుసంవర్ధక శాఖకు 1,121 కోట్లు కేటాయించడం జరిగింది. ఇక్కడ విద్యార్థులు బాగా గమనించాలి. ఇచ్చినటువంటి ఈ 4 అంశాలను ఆయన ఎగ్జామినేషన్ ప్లాన్ ఎలా అడుగుతారంటే
అసెండింగ్ ఆర్డరు, తక్కువ నుంచి ఎక్కువకు కేటాయింపులను అమర్చండి, లేదా దీనిని అసెండింగ్ ఆర్డర్ రాయండి, డిసెండింగ్ ఆర్డర్ రాయండి, లేదా కేటాయింపుల ఆధారంగా రాయండి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఇచ్చినటువంటి 5 అంశాల్లో తక్కువ నుంచి అమర్చమంటే పశుసంవర్ధక శాఖ, ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ, రైతులకు విద్యుత్ సబ్సిడీ, సాగునీటి ప్రాజెక్టులు అనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. తక్కువ నుంచి అన్నప్పుడు, ఎక్కువ నుంచి అన్నప్పుడు మనం పైనుంచి కిందికి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క టేబుల్ని విద్యార్థులు క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాల యొక్క బడ్జెట్ కేటాయింపులో టాప్ 5ని మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నా. నెక్స్ట్ సేమ్, ఇది కూడా సేమే. ఇక్కడ ఏముంది, వెటర్నరీ యూనివర్సిటీకి, హార్టికల్చర్, పట్టు పరిశ్రమ, ఫిషనరీ. సో ఇచ్చినటువంటి వాటిని మీరు ఈ యొక్క వాల్యూస్ ఆధారంగా, కేటాయింపుల ఆధారంగా ఎక్కువ నుంచి తక్కువకు అమర్చమంటాడు. కాబట్టి ఈ 14 ఏదైతే ఉన్నాయో ఈ 14 శాఖలకు సంబంధించినటువంటి విషయాలలో విద్యార్థులకు తరోగా ఉండాలని చెబుతున్నా. నెక్స్ట్ ఇంకోటి, ఇక్కడ వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి పథకాల వారీగా కేటాయింపులు. వ్యవసాయ రంగానికి సంబంధించిన కొన్ని పథకాలు 2026-27 బడ్జెట్లో కేటాయింపుల భాగంగా కొన్ని పథకాలకు కేటాయింపులు ఎక్కువ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ వన్, అన్నదాత సుఖీభవ అనే పథకానికి 6,600 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. పథకాలలో అత్యధిక కేటాయింపులు జరిగినటువంటి విభాగం, పథకం ఏదైనా ఉందంటే అది అన్నదాత సుఖీభవ అనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్ కృషి వికాస్ యోజన. సో ఇక్కడ రైతుకు సంబంధించిన కృషి వికాస్ యోజన అయితే ఉందో దీనికి 1,927 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ధరల స్థిరీకరణకు 500 కోట్లు కేటాయించడం జరిగింది. సూక్ష్మ సేద్యానికి సంబంధించి డ్రిప్ ఇరిగేషన్ అయితే ఉందో, మైక్రో ఇరిగేషన్, దానికి 475 కోట్లు కేటాయించడం జరిగింది. మత్స్య శాఖకు సంబంధించి మత్స్య శాఖలో ఉన్నటువంటి వివిధ రకాల పథకాల కోసం 398 కోట్లు కేటాయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 5 శాఖలు అయితే ఉన్నాయో ఈ టాప్ 5 శాఖలను విద్యార్థులు గమనించాలి. ఏదైతే ఇప్పుడు మనం చర్చించుకుంటున్నామో పథకాలకు సంబంధించిన కేటాయింపుల భాగంగా విత్తన రాయితీ, ఆయిల్ ఫామ్ తోటల పెంపకం, ఇలా అగ్రి ల్యాబ్స్ దాకా మనకు 4.66 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. టాప్ 5ని మీరు బాగా ఫోకస్ చేయాలి. ఆ 5 అంశాలను ఇచ్చి వాటిని అసెండింగ్ డిసెండింగ్ ఆధారంగా అమర్చమని మనకు చాలా ఎగ్జామ్లో అడగడం జరిగిందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. పథకాలకు సంబంధించినటువంటి వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు ఇప్పుడు మనకు ఉన్నటువంటి 100% బడ్జెట్ అయితే మనకు 2026-27 సంవత్సరానికి సంబంధించినటువంటి ఏపీ బడ్జెట్కి సంబంధించి మనకు కేటాయింపులు ఎలా ఉన్నాయి, ఇచ్చినటువంటి వాటిలో గ్రామీణ అభివృద్ధి, రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి 24% కేటాయించడం జరిగింది. రూరల్ డెవలప్మెంట్కు 24% కేటాయించడం జరిగింది. దాని తర్వాత సాగునీటి వరద నియంత్రణ అంటే ఇరిగేషన్కి సంబంధించి 20% కేటాయించడం జరిగింది. దాని తర్వాత ఇంధన రంగం అయితే ఉందో ఆ ఇంధన రంగానికి సంబంధించి 15% కేటాయించడం జరిగింది. ఆ తరువాత రోడ్డు రవాణాకు సంబంధించి మనకి ఇక్కడ 12% కేటాయించడం జరిగింది. దాని తర్వాత ఇతరత్ర అంటే ఈ ఇచ్చినటువంటి అంశాలు కాకుండా ఇతర అంశాలకు సంబంధించి 7% కేటాయించడం జరిగింది. మరియు పరిశ్రమలు, ఇండస్ట్రీ మరియు ఏదైతే మనకు ఐరన్ ఓర్ ఖనిజాలు అయితే ఉంటాయో పరిశ్రమలకు సంబంధించి మరియు ఖనిజాలకు సంబంధించి 3.5% కేటాయించడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ మనకు గ్రామీణాభివృద్ధి, సెకండ్ వచ్చేసి సాగునీటి, ఇక్కడ మూడో ఆప్షన్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి విద్యార్థులు. మూడోది మనకు అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్కి సంబంధించి 16.06% కేటాయించడం జరిగింది. సో ఇక్కడ కేటాయింపులో భాగంగా ఫస్ట్ వన్ వచ్చేసి గ్రామీణాభివృద్ధి, సెకండ్ వన్ వచ్చేసి ఇరిగేషన్కి సంబంధించి, థర్డ్ వన్ వచ్చేసి వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు, మరియు 4వది వచ్చేసి ఇంధన రంగం, 5వది వచ్చేసి రవాణా అనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి.
ఇక్కడ రైతును రాజుగా మార్చేటువంటి పంచసూత్రాల గురించి పేర్కొనడం జరిగింది. 2026-27 బడ్జెట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతును రాజుగా మార్చే ఉద్దేశంతో పంచసూత్రాల గురించి పేర్కొనడం జరిగింది. అందులో భాగంగా ఫస్ట్ వన్ వచ్చేసి మనకు లాభసాటి సాగును ఉద్దేశించి ఆధునిక సాంకేతికతను ఏ రకంగా జోడింపజేయాలో అది ఫస్ట్ కాన్సెప్ట్గా చెప్పడం జరిగింది. రెండోది 1,00,000 కోట్లతో రాయలసీమలో గ్లోబల్ హార్టికల్చరల్ హబ్గా తీర్చిదిద్దడం జరిగింది. ఇక్కడ మీకు బిట్టెలా పడవచ్చు, ఇటీవల కాలంలో 2026-27 బడ్జెట్లో భాగంగా ఏ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్గా తయారు చేయబోతున్నారంటే రాయలసీమ ప్రాంతం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది నాట్ ఓన్లీ భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా రాయలసీమను గ్లోబల్ హార్టికల్చరల్ హబ్గా తీర్చిదిద్దనే ఉద్దేశాన్ని ఇక్కడ ఈ బడ్జెట్లో భాగంగా పొందుపరచడం జరిగింది. ఇక్కడ ఏమిచ్చిండు, రాయలసీమను గ్లోబల్ హార్టికల్చరల్ హబ్గా తీర్చిదిద్దేందుకు 1,00,000 కోట్ల విలువైన, ఎంత 1,00,000 కోట్లు, ఇక్కడ బడ్జెట్ కూడా ఇంపార్టెంట్, 1,00,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను అమలుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందులో రాష్ట్రాల వాటా 30,000 కోట్లు, ఉద్యానవన అభివృద్ధికి సంబంధించినటువంటి ఆ శాఖ యొక్క వాటా 15,000 కోట్లుగా వెచ్చించడం జరిగింది. అంటే ఇక్కడ రాష్ట్రాలకు సంబంధించిన వాటా మరియు ఉద్యానవన అభివృద్ధికి సంబంధించినటువంటి వాటి విషయంలో 15,000 కోట్లు వెచ్చించబోతున్నారని ఇక్కడ విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్, రాయలసీమలోని 8 జిల్లాలతో పాటు, అంటే మనం ఏమనుకుంటాం, సీమలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ అంటే ఓన్లీ రాయలసీమలో ఉన్న జిల్లాలు అనుకుంటాం. అలా కాదు, రాయలసీమలోని 8 జిల్లాలతో పాటుగా ప్రకాశం జిల్లా, మార్కాపురం జిల్లాలోని 22 ప్రధాన ఉద్యానవన పంటలపై దృష్టి పెట్టబోతున్నారు. అంటే రాయలసీమతో పాటుగా ఇక్కడ ప్రకాశం జిల్లా, మార్కాపురం జిల్లాలోని 22 ప్రధాన ఉద్యానవన పంటలపై దృష్టి సారిస్తున్నారు. మీకు ఎలా పడవచ్చు, ఇక్కడ రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా చేయబోయే క్రమంలో ఓన్లీ రాయలసీమ జిల్లాలే కాకుండా ప్రకాశం, మార్కాపురం జిల్లాలోని 22 ప్రధాన ఉద్యానవన పంటలపై దృష్టి పెట్టడం జరిగిందనే విషయం. అంటే మనం అనుకుంటాం రాయలసీమ హబ్ అంటే రాయలసీమ అనుకుంటాం, కానీ రాయలసీమతో పాటు వేరే ప్రాంతాల్లో కొన్ని గ్రామాలను, కొన్ని ప్రాంతాలను కూడా, కొన్ని పంటలను కూడా ఇక్కడ వాటి మీద దృష్టి సారించడం జరిగిందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. ఉద్యానవన విస్తీర్ణాన్ని 8.4 లక్షల కోట్ల నుంచి 14.4 లక్షల కోట్లకు హెక్టార్లకు పెంచాలనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది. 2026-27 బడ్జెట్లో భాగంగా రాయలసీమను గ్లోబల్ హార్టికల్చరల్ హబ్గా చేయబోతున్నారు. అది ఒకటి, ఏ అని పెట్టుకోండి. రెండోది, ఇది కేవలం రాయలసీమ ప్రాంతానికే పరిమితం, బి అని గుర్తుపెట్టుకోండి. సి, ఈ యొక్క సాగు విస్తీర్ణాన్ని 8.4 లక్షల హెక్టార్ల నుంచి 14.4 లక్షల హెక్టార్లకు పెంచబోతున్నారు అని సి ఇచ్చి, పై వాటిలో సరికాని దాన్ని గుర్తించండి అంటే, మనం సరికాని దాన్ని ఎలా గుర్తించాలంటే బిని సరికానిదిగా గుర్తించాలి. ఎందుకంటే మనం రాయలసీమ వరకు మాత్రమే దీన్ని పరిమితం చేశాము. కాదు, రాయలసీమతో పాటు ప్రకాశము, మార్కాపురం జిల్లాలోని 22 ప్రధాన ఉద్యానవన పంటల మీద కూడా దృష్టి పెట్టబోతున్నారు కాబట్టి బి అనేది సరికానిదని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఇక హార్టికల్చర్లో భాగంగా పండ్ల ఉత్పత్తి, ఆయిల్ పాము, బొప్పాయి, నిమ్మ, కోకో, టమాటా, కొబ్బరి ఉత్పాదకతలో రాష్ట్రం మొదటి స్థానంలోనూ, మిరపలో 2వ స్థానంలోనూ ఉండడం జరిగింది. ఒక స్టేట్మెంట్లు ఇవ్వచ్చు. ఈ క్రింది వాటిలో ఏ పంటల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మొదటి స్థానాన్ని ఆక్రమించింది? ఆయిల్ పామ్, బొప్పాయి, నిమ్మ, కోకో, టమాటా, పండ్ల ఉత్పత్తి, కొబ్బరి ఉత్పత్తిలో మొదటి స్థానాన్ని ఆక్రమించిందనే విషయాన్ని, ఉత్పాదకతలో మొదటి స్థానంలో ఉందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. అదే మిరప విషయంలో 2వ స్థానంలో ఉందనే విషయాన్ని గమనించాలి. ఉత్పత్తి, ఉత్పాదకత అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఉత్పాదకతలో అనే విషయాన్ని చెప్పడం జరిగింది. మనకిచ్చినటువంటి ఏదైతే మనకు 5 సూత్రాలు ఉన్నాయో ఆ 5 సూత్రాల్లో థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనకు ప్రకృతి వ్యవసాయంలో దేశానికి ఏపీ రోల్ మోడల్ కాబోతుంది. అంటే ఇక్కడ పెస్టిసైడ్ని యూజ్ చేయకుండా ప్రకృతి సిద్ధంగా మనకు ఏదైతే నార్మల్గా సేద్యం చేస్తారో ప్రకృతి సేద్యంగా, అంటే కెమికల్ వాడకుండా, ఎక్కువ పెస్టిసైడ్ వాడకుండా, ప్రకృతిని హాని చేయకుండా ప్రకృతికి అనుగుణంగా మనం వ్యవసాయం చేసి భారతదేశానికి ఒక రోల్ మోడల్ కాబోతున్నాం అనే విషయాన్ని ఒక 3వ గోల్గా పెట్టుకోవడం జరిగింది. 4వది ధరల స్థిరీకరణ, ఇందుతో రైతుల్ని ఆదుకుంటాం. ఏదైతే మనకు
ఈ రైతులు పడేటటువంటి బాధలు ఉంటాయో, ఏదైతే మనకు రైతు లాభసాటి వ్యవసాయం అనేది రైతుకు అందనంత ద్రాక్షగా ఉంది కాబట్టి ధరల స్థిరీకరణ నిధితో రైతుల్ని ఆదుకుంటామనేటువంటి విషయాన్ని 4వ ఆప్షన్ కింద చెప్పడం జరిగింది. మళ్ళా 5వది ఏంటంటే కోకో హబ్గా పశ్చిమ గోదావరి జిల్లాను మనం చేయబోతున్నాము. కోకో హబ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. హార్టికల్చర్ హబ్ ఏమో రాయలసీమ అయినట్లయితే కోకో హబ్గా ఈస్ట్ వెస్ట్ గోదావరిని చేయబోతున్నారనే విషయాన్ని విద్యార్థులు ఇక్కడ గమనించాలి. పశ్చిమ గోదావరి జిల్లాను కోకో హబ్గా చేసి కోకో సిటీ ఏర్పాటుతో చాక్లెట్ పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో కోకో హబ్ని క్రియేట్ చేసి చాక్లెట్కి సంబంధించినటువంటి అయితే పరిశ్రమ ఉందో ఆ పరిశ్రమను నెలకొల్పి మొత్తంలో పెద్ద పరిశ్రమను ఏర్పాటు చేసి ఒక హబ్గా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాను హబ్గా తీర్చిదిద్దుతున్నామని చెప్పడం జరిగింది. పండ్ల తోట రైతులకు స్థిరమైన ఆదాయం భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యంగా సాంప్రదాయ సాగు నుంచి అధిక ఆదాయాన్నిచ్చే ఉద్యానవన పంటల వైపు రైతుల్ని ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. మనకు సాధారణంగా రైతులు ట్రెడిషనల్గా పండిస్తున్నటువంటి అదే రెగ్యులర్ పంటను పండిస్తున్నారు, కానీ ఏదైతే మనకు ఉద్యానవన పంటల్లో భాగంగా అత్యధిక లాభదాయకమైనటువంటి పంటలను పండించాలనే ఉద్దేశంతో సాంప్రదాయ సాగు నుంచి బయటికి వచ్చి అధిక ఆదాయాన్ని ఇచ్చేటువంటి ఉద్యానవన పంటల వైపు సాగాలని చెప్పేసి 2026-27 బడ్జెట్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకు దిక్సూచి చేయడం జరిగిందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. సో మొత్తంగా ఈ బడ్జెట్ అయితే ఉందో ఈ బడ్జెట్ మొత్తం వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి అంశాల గురించి కాంపిటేటివ్ వరల్డ్లో విద్యార్థులకు అనుకూలంగా చార్ట్లు ప్రిపేర్ చేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఎక్స్ప్లెనేషన్కి సంబంధించినటువంటి విషయాలను మీరు అప్టేక్ చేసినటువంటి టెలిగ్రామ్ ఛానల్లో మీరు పొందవచ్చు. కాబట్టి ప్రతి విషయాన్ని విద్యార్థులు కాంపిటేటివ్ స్పిరిట్తో కాంపిటేటివ్ యాంగిల్లో అర్థం చేసుకుంటారని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.